రామ్, ఏం చేస్తున్నారు? చాలా సీరియస్‌గా అప్పటినుంచి ఫెస్టివల్ వదిలేసుకొని, అంత హడావిడి వదిలేసుకొని ఏంటిదంతా? ఏం చేస్తున్నారు? ఏం లేదు. ఈ సంవత్సరం పిల్లల్ని స్కూల్ చేంజ్ చేపిద్దాం అనుకుంటున్నాం కదా! ఏ స్కూల్‌లో చేర్పిస్తే బాగుంటుందా అని చూస్తున్నాను. మన పిల్లలకేమో కరాటే కావాలి, చెస్ కావాలి, కూచిపూడి నాట్యం కావాలి, తర్వాత మోరల్ వాల్యూస్, డిసిప్లిన్ నేర్పే స్కూల్ కావాలి. అట్ ద సేమ్ టైము ట్రెడిషనల్ వాల్యూస్ చెప్పే గీత, భగవద్గీత చెప్పే స్కూల్‌లు కూడా కావాలి. మళ్ళీ ఇన్ని ఏ స్కూల్‌లో ఉన్నాయబ్బా! ఫీజులు ఎక్కువైపోతాయేమో అని చెప్పి ఆలోచిస్తూ కూర్చున్నానండి. అవునా! ఇవన్నీ ఒకే చోట ఎక్కడ దొరుకుతాయి? అబ్బా! ఇన్ని ఒకటే స్కూల్‌లోనా? ఎక్కడున్నాయంటావు? చూద్దామండి, సెర్చ్ చేస్తా నేను. మా ఫ్రెండ్స్ ద్వారా కనుక్కుంటాను. కొంచెం ఆగు. ఎందుకంటే ఇవన్నీ పిక్ అండ్ డ్రాప్ అన్నిటికి కష్టం. అన్నీ ఒకే స్కూల్‌లో ఉండే యాక్టివిటీస్. అంటే నీకేమేమి యాక్టివిటీస్ కావాలి మన పిల్లలకి? కరాటే, కూచిపూడి, చెస్సు, సైనిక్ కోచింగ్, నవోదయ కోచింగ్, ఆర్ఎంఎస్, ఐఐటి, ఒలింపియాడ్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, గీత, ఇంకేంటి మోరల్ వాల్యూస్, డిసిప్లిన్, ఇవన్నీ ఒకే స్కూల్‌లో దొరుకుతాయి అనుకుంటున్నావా నువ్వు? ఏంటి మరి? సర్లే చూద్దాం ఉండండి. మీరు మీ ఫ్రెండ్స్‌ని అడగండి. నేను నా ఫ్రెండ్స్‌ని అడుగుతాను. ఓకేనా? అలాగే. ఓకే. హ్మ్. రామ్, కనుక్కున్నారా? ఏ స్కూలు ఏంటి అని మీ ఫ్రెండ్స్‌ని ఎంక్వైరీ చేశారా? కనుక్కున్నానండి. ఒక ఇద్దరు ముగ్గురిని అడిగాను. వాళ్ళు అన్నీ వెరిఫై చేసి వాళ్ళు కూడా మంచి సమాధానం ఇచ్చినట్టు అనిపించింది నాకు. హ్మ్. చూడరా, నీకు కావాలంటే వీటన్నిటికీ బెస్ట్ స్కూలు ట్వింకిల్ స్టార్ స్కూల్ అని చెప్పారు. మరి నువ్వు కనుక్కున్నావా? అయ్య బాబోయ్! సేమ్ నాకు కూడా ట్వింకిల్ స్టార్ స్కూల్ అనే చెప్పారు మా ఫ్రెండ్స్ ఎంక్వైరీలో. మా కొలీగ్స్‌ని అందరిని అడిగా నేను. అడిగితే అందరూ ట్వింకిల్ స్టార్సే చెప్పారు. ఎందుకంటే ఇన్ని యాక్టివిటీస్ ఎన్ని అడిగారంటే మీరు, సైనిక్, నవోదయ, ఆర్ఎంఎస్, కూచిపూడి, కరాటే, చెస్, ఇవి బోత్ ఆర్ వర్కింగ్. మనం మార్నింగ్ వెళ్తే నైట్ వస్తాం. ఇన్ని యాక్టివిటీస్‌కి ఒకటే ప్లేస్ కావాలి. దట్ ది బెస్ట్ స్కూల్ అంటే మాత్రం నా సర్కిల్‌లో ట్వింకిల్ స్టార్స్ చెప్పారు. మీ సర్కిల్‌లో కూడా అదే చెప్పారు. అంటే పిక్ అండ్ డ్రాప్ ఉంటుందా? పిక్ అండ్ డ్రాప్ ఉంది, బస్ ఫెసిలిటీ ఉంది, డే కేర్ సెంటర్ కూడా ఉంది. ఇంకో విషయం ఏంటంటే 7 మంత్స్ బేబీస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంది ఇప్పుడు. ట్యూషన్స్ కూడా అక్కడే. మా పిల్లల్ని మార్నింగ్ 7కి వదిలేసామంటే ఈ చక్కగా నైట్ టెన్షన్ లేకోకుండా 8 లోపల అన్ని యాక్టివిటీస్తో పాటు వచ్చేస్తారబ్బా. ట్వింకిల్ స్టార్ స్కూల్లో ఇవన్నీ మెయింటైన్ చేస్తానంటే అసలు ప్రిన్సిపాల్, కరెస్పాండెంట్, మేనేజ్మెంట్ ఎట్లా చేస్తున్నారంట? అసలు నాకు కూడా అదే డౌట్ వచ్చి ప్రిన్సిపల్ మేడం, హరిత మేడం అంటే ఎవరో, తనతో నేను కాల్లో కూడా మాట్లాడాను. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, సైనిక్లో మొన్న 2 సీట్స్ కూడా క్రాక్ చేశారంట వాళ్ళు. వావ్! చెస్లో నేషనల్ ర్యాంక్స్ కూడా క్రాక్ చేశారు. కరాటేలో నేషనల్ ప్లేయర్స్. గీతాలో గీత నేర్పిస్తారంట. అసలు ది బెస్ట్ థింగ్ ఏంటంటే గీత నిజమండి. ఈ నేర్పిస్తారు. మధ్య కాలంలో అసలు మ్మ్. భగవద్గీత చెప్పే స్కూల్సే తగ్గిపోయినాయి. యా యా చెస్ చాలా ఇంటిగ్రేటెడ్‌గా అసలు నేర్పిస్తున్నారని కూడా చెప్పారు. వెరీ నైస్. అబాకస్ అక్కడే ఉంది, గీత అక్కడే ఉంది, భగవద్గీత, మోరల్ వాల్యూస్, పిల్లలు ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా పడుకోవాలి, పెద్దలకు ఎలా గౌరవించాలి, ఏ టు జెడ్ కేర్ తీసుకుంటారు. అండ్ దట్టు నేను ప్రిన్సిపల్ మేడం హరిత మేడంతో కూడా మాట్లాడాను. చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు. రేపు రమ్మన్నారు, మనం వెళ్దాం. మళ్ళీ లేట్గా వెళ్తే అడ్మిషన్స్కి ప్రాబ్లం అవుతుందేమో సార్. ట్వింకిల్ స్టార్స్ మాత్రం మనం వదులుకోకూడదు. రేపు వెళ్ళిపోదాము. మాట్లాడాను కూడా. చాలా తక్కువ ప్రైజెస్ తెలుసా అసలు. ఫీజులు అయితే వెరీ రీజనబుల్, అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఏమంటారు? మరి నూతన సంవత్సరం మనకి ఇంకా ట్వింకిల్ స్టార్ స్కూల్ నుండే మొదలు పెడదాం. యా షూర్, డెఫినెట్లీ ట్వింకిల్ స్టార్స్కి వెళ్ళిపోదాం. ఓకేనా? Yes. రైట్ రైట్.